ఏం చేస్తున్నావు? టమాటాలు కూడా సరిగ్గా కట్ చేయడం తెలీదా? పెద్దవాళ్ళ కోసం టమాటాని ఇదిగో ఇలా క్రాస్ గా కట్ చేయాలి. నువ్వెంత పని చేసావు? ఏయ్, నువ్వు నోరు ముయ్యి. చూస్తే తెలియడం లేదా? నువ్వు కట్ చేసిన టమాటాల్ని నేను డస్ట్బిన్ లో పడేశాను. నువ్వు ఈ విధంగా పనిచేసావంటే నిన్ను కూడా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాను. జాగ్రత్త. వెళ్ళు, అందంగా టమాటాల్ని కట్ చెయ్యి. జోర్దార్, నేను టమోటాల్ని కట్ చేయను. అవును తమ్ముడు, నేను కూడా కట్టు చేయను. నేను కూడా ఇకపై ఈ పని అసలు చేయను. ఈ పని చేయడం వల్ల నాకు చెమట బాగా కారుతోంది. మిత్రులారా, నేను కొత్తగా ఒక రెసిపీ తయారు చేశాను. మీరు దీన్ని టేస్ట్ చేసి చూడండి. ఎలా ఉందో చెప్పండి. ఏంటి కొత్త రెసిపీనా? సరే బాస్, నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను. అనుమానమా? ఈ రోజు నేనేమీ తిననని ప్రమాణం చేశాను. బన్నీ, నువ్వు ఏమి తినవు అంటే మరి ఎందుకని ప్రామిస్ చేశావు? హనీ, నువ్వైనా తిను. ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పు. నేను ఖచ్చితంగా తింటాను. నాకు బాగా ఆకలేస్తోంది. వాడికివ్వు. వాడు దేని గురించి బాధపడ్డావు? వాడికి ఆకలి ఎక్కువ. అనుమానమా? ఎలా ఉంది? అది మెడికల్ రిపోర్టే చెప్తుంది. అని ఎలాగుంటుందో అది చెప్తుంది. అనుమానమా? నిజంగా ఇది చాలా స్వీట్ గా ఉంది. నేను పోపుట్ అన్న విషయాన్నే మర్చిపోయాను. పోపుట్ ఎప్పుడు ఉపవాసం ఉండదు. కానీ నువ్వు తిననని ప్రామిస్ చేసావు కదా. ప్రామిస్ చేశాను, కానీ ప్రామిస్ తో కడుపు నిండదు కదా. అదిరిపోయింది, అదిరిపోయింది. మొట్టమొదటిసారి చాలా బాగా వండాడు. అవును, దీని పేరేంటో చెప్పలేదు. నాకు దాని పేరేమిటో తెలీదు. మొట్టమొదటిసారిగా నేను దీన్ని ట్రై చేసి చూశాను. ఒకవేళ ఈ స్వీట్స్ అన్ని మార్కెట్కి వస్తే మన జోర్దార్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. బాగా చెప్పావు. అందరూ జోర్దార్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇక అందరూ జోర్దార్ తో కలిసి సెల్ఫీ తీసుకుంటారు. నా దగ్గర ఐడియా ఉంది. మనం ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తే మన జోర్దార్ చేసిన వంటలతో వ్యాపారం చేద్దాం. ఇది చాలా అద్భుతమైన ఐడియా. మధ్యాహ్నంలో అన్ని ఖాళీ అయిపోతాయి. కానీ ఒక్క ప్యాకెట్ కూడా ఎవరు తీసుకెళ్లలేదే. అనుమానమా? ఇది ఇలాగే కొనసాగితే మన ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. తమ్ముడో, నేను చెప్పాను కదా, ఇది మనమే తినేద్దాము. కడుపు నిండుతుంది, ఇంకా భోజనం కూడా వేస్ట్ అవ్వదు కదా. మాట్లాడకుండా మనం ఈ ఫుడ్ ని ఫ్రీగా ఇచ్చి ప్రమోట్ చేస్తే? తమ్ముడు, ఇప్పుడు చెప్పు. అమ్మడం లేదు, అందుకని ఫ్రీగా ఇస్తున్నానని. మనం గనక అలా చేసామంటే ఫ్రీగా వచ్చే ఫుడ్ ని అందరూ తింటారు. ఒక్కసారి తిన్నారంటే వాళ్ళకి మన ఫుడ్ టేస్ట్ బాగా నచ్చుతుంది. బన్నీ సూపర్ ఐడియా చెప్పాడు. ఏంటి అనుమానమా? మరైతే పోపెట్, స్పీకర్ తీసుకో, ఫుడ్ ఫ్రీ అని అనౌన్స్ చేయి. శబాష్, శబాష్, శబాష్. ప్రియమైన సోదరీమణులారా, ఇప్పుడు మన సిటీకి వచ్చింది ఫ్రీ పెట్ ఫుడ్. అందరూ త్వరగా వచ్చి తీసుకోండి. ఈ రోజు మాత్రమే ఈ ఆఫర్. వచ్చి వెంటనే తీసుకోండి, లేదంటే తర్వాత బాధపడతారు. భోజనం ఎలా ఉంది ఫ్రెండ్స్? టేస్ట్ ఎలా ఉంది? ఇప్పుడు మీరే చూడొచ్చు. టేస్టీ అయిన పెట్ ఫుడ్ తినడానికి ఇక్కడ ఎంతమంది క్యూ కట్టారు. వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి ఫుడ్ వాళ్ళు ఎప్పుడూ తినలేదంట. మీరు చేసిన భోజనం ఒక్కొక్క ఛానల్లోనూ చాలా ఫేమస్ అయ్యింది. లాంగ్ షాట్ లో. ఎక్స్క్యూజ్ మీ, మీ గురించి మీ ఫుడ్ గురించి అందరూ పొగుడుతున్నారు. మా బాస్ కూడా పొగుడుతున్నారు. కానీ మీరెవరండి? మీరు ఒక ఫేమస్ రెస్టారెంట్ గురించి విన్నారా? ఇక్కడ ఫేమస్ అయిన రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను ఫేమస్ రెస్టారెంట్ గురించే మాట్లాడుతున్నాను. పూపెట్ చెప్పాడు కదా, ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఫేమస్ గానే ఉంటాయి. మీకు ఏది కావాలని చెప్పండి. మీ ఫ్రెండ్కి ఏంటి పిచ్చి పట్టిందా? కాదు, నా పేరు హనీ. నన్ను చూస్తేనే నచ్చదు, చూస్తూ ఉంటే నచ్చుతుంది. నువ్వు కాస్త నోరు మూసుకో. తను రెస్టారెంట్ గురించి అడుగుతున్నారు. మా రెస్టారెంట్ లో పేరు ఫేమస్. అది మన సిటీలోని పెద్ద రెస్టారెంట్ కదా. అవును, నిజమే. మా బాస్ కూడా మీ ఫుడ్ ని టేస్ట్ చేయాలని ఆశపడుతున్నారు. మీరు వెళ్ళి మీ బాస్ తో చెప్పండి, మేము ఆయన్ని లంచ్కి ఇన్వైట్ చేసామని చెప్పండి. అయితే సరే, మీ ఇన్విటేషన్ ని నేను ఆయనకి అందజేస్తాను. ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ ఇక్కడికి వచ్చి తినబోతున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఆయన కోసం ఏ స్పెషల్ డిష్ చేయబోతున్నారు? నేను చెప్తాను. తను చేసిన తర్వాత ఏంటి అనేది కనిపెట్టగలం. అప్పుడే తను ఏం చేస్తున్నాడో కనిపెట్టగలం. ఏమంటావు జోర్దార్? అయితే ఇప్పుడు మనం రేపేం ప్రిపేర్ చేస్తాం?
అది ఇప్పుడు చెప్పలేం కదా, అదో సీక్రెట్. అది సీక్రెట్ కాదు, నేను తనకి ఆ విషయం చెప్పలేదు అంతే. నేను నా రెసిపీ గురించి ఎవరితోనూ ఎప్పుడు అసలు చెప్పను. మిస్టర్ జోర్దార్, మీరు ఫేమస్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. మీరు చూస్తున్న ఈ వ్యక్తే మనం చెప్పుకునే జోర్దార్. ఆయన ఈ కొత్త రెసిపీ అందరికి బాగా నచ్చింది. కెమెరామెన్ పింకీతో స్వీటీ. సరేరా, మనం నెక్స్ట్ న్యూస్ ని కవర్ చేద్దాం. జోర్దార్, అద్భుతం. అంత పెద్ద రెస్టారెంట్ ఓనర్ నీ ఫుడ్ తినడానికి వస్తానన్నారు. ఇప్పుడేమో జోర్దారు చాలా మంచి ఫేమస్ అయిపోయాడు. అందరూ వచ్చి తనతో సెల్ఫీ తీసుకుంటారు. అనుమానమా? అనుమానంగానే ఉంది. తనకి ఫ్రీ భోజనం ఇస్తావా లేదా కొత్తగా ఏమైనా వండుతావా? నోరు ముయ్యి, తను చెప్పింది వినలేదా? ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ ఇక్కడికి రాబోతున్నారు. అందుకని మీరంతా కూడా కలలు కనడం ఆపేసి వెంటనే చకచక పనులు చెయ్యండి. ఆగండి. ఏంటి, ఏమైంది జోర్దార్? మనం చేసే భోజనం తినడానికి ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ వస్తున్నారు. ఆయన ఏమి మనలాంటి సాధారణమైన వాడు కాదు, అర్థమైందా? అవును తెలుసు. అందుకని శుభ్రంగా లేని వాళ్ళని ఎవరినైనా సరే నేను నా కిచెన్ లోపలికి అలౌ చెయ్యను. స్నానం చేసే మీరు లోపలికి రావాలి. ఏయ్. అటెన్షన్, హెల్పర్స్ అందరూ కూడా రైట్ సైడ్ తిరగండి. లెఫ్ట్ సైడ్ వెజిటబుల్స్ పెట్టుకోండి. ఈ వైపు మసాలాలు పెట్టుకోండి. అందరూ పని మొదలు పెట్టండి. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నాకు ఇప్పుడు టైం వచ్చింది, అలాగే మీకు కూడా ఎప్పుడో ఒక టైం వస్తుంది. నిజంగా చెప్తున్నావా? ఈ క్యాప్ పెట్టుకునే సమయం వచ్చింది. అరే నోరు ముయ్యి, ఊరికే తమాషా చూడకు. పని చెయ్యి, త్వరగా త్వరగా చెయ్యి, వేగంగా వేగంగా చెయ్యి. ఏమిటి, అర్థమైందా? ఏం చేస్తున్నావు? టమాటాలు కూడా సరిగ్గా కట్ చేయడం తెలీదా? పెద్దవాళ్ళ కోసం టమాటాని ఇదిగో ఇలా క్రాస్ గా కట్ చేయాలి. నువ్వెంత పని చేసావు? ఏయ్, నువ్వు నోరు ముయ్యి. చూస్తే తెలియడం లేదా? నువ్వు కట్ చేసిన టమాటాల్ని నేను డస్ట్బిన్ లో పడేశాను. నువ్వు ఈ విధంగా పనిచేసావంటే నేను కూడా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాను. జాగ్రత్త. వెళ్ళు, అందంగా టమాటాల్ని కట్ చెయ్యి. జోర్దార్, నేను టమోటాల్ని కట్ చేయను. అవును తమ్ముడు, నేను కూడా కట్టు చేయను. నేను కూడా ఇకపై ఈ పని అసలు చేయను. ఈ పని చేయడం వల్ల నాకు చెమట బాగా కారుతోంది. ముందు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. ఇటువంటి పనులు మీలాంటి వాడు చేయరని నాకు తెలుసు. ఇలాంటి పనుల్ని నాలాంటి పెద్ద షెఫ్లు మాత్రమే చేయగలరు. శబాష్ శబాష్ శబాష్. వీడు ఇంకా ఫేమస్ కాలేదు, కానీ గర్వం ఎక్కువైంది. అనుమానమా? మనం మన జోర్దార్ని తిరిగి తీసుకురావాల్సిందే. కానీ జోర్దార్ ఇక్కడే కదా ఉన్నాడు. కానీ ఎందుకని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటావు? ఓహో అని బుర్రలేనోడా. బన్నీ నేనేమంటున్నానంటే జోర్దార్ని మళ్ళీ మామూలు పరిస్థితికి మనం మార్చాలి. కానీ అది మనం ఎలా చేయగలం తమ్ముడు? హా? అరే, పని పడవ లేకుండా తిరిగేవాళ్ళరా మీకు నా కిచెన్లో పని ఏమిటి? మిమ్మల్ని బయటే కదా నిలబడమన్నాను. ఒకవేళ మిమ్మల్ని ఆ ఫేమస్ షెఫ్ చూశాడంటే నా పరువు గంగలో కలిసిపోతుంది. అర్థమైందా? జోర్దార్, మేము కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నాం. అటెన్షన్, ఇదే జోర్దార్ ఇల్లా? లేదు, ఈ ఇంటిని సిమెంట్ తోనూ రాళ్లతోనూ కట్టారు. జోక్ చేస్తున్నావా? ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ దగ్గర జోక్ చేస్తున్నావా? ఇది ఊరంతా తెలుసు చూడు. రండి సార్, మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం. రండి రండి. నా 11 రెస్టారెంట్ బ్యాచ్లు నా కోసం వెయిట్ చేస్తున్నాయి, కానీ నేను జోర్దార్ కోసం వెయిట్ చేస్తున్నా. అవును, నువ్వు ఈ ఫ్రీజర్ లో ఏం చేస్తున్నావు? ఓ హాయ్, నేను ఊరికే చెక్ చేస్తున్నాను. ఫ్రీజర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూస్తున్నా. రండి సార్, రండి. ఇలా కూర్చోండి సార్.
కూర్చొని తీరాల్సిందే. నేనేమన్నా పడుకోవడానికి వచ్చానా? ఇది చాలా రుచిగా ఉంది. ఇప్పుడు వెళ్ళి భోంచేయడానికి ఏదైనా తీసుకురా. దాని టేస్ట్ ఎలా ఉందో నేను తెలుసుకోవాలి కదా. బన్నీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? తినటానికి ఏ పదార్థాలు లేవు. ఏ నువ్వు ఒంటరిగా అన్ని చేస్తానన్నావుగా, అయితే చెయ్యి. నేను చెయ్యలేను, మీరు సాయం చెయ్యాలి. ఆ ఓనర్కి నేను స్పెషల్ రెసిపీ చేసివ్వలేదంటే అప్పుడు నా పరువు పోతుంది. నీకు అవమానమైతే అది మాకు కూడా అవమానమే జోర్దార్. మేమంతా నీకు సాయం చేస్తాం. సరేనా మిత్రులరా, నేను టమోటాలు కట్ చేస్తాను. శబాష్ శబాష్ శబాష్. నేను తాలింపు వేసి పెడతాను. అనుమానమా? నేను మిక్సీలో మసాలాని తిప్పుతాను. భోజనానికి ఎంతసేపు అవుతుంది జోర్దార్? నువ్వు తీసుకొచ్చిన లెమన్ జ్యూస్ ని నేను లీటర్ల కొద్దీ తాగేశాను. అదేమి లెమన్ జ్యూస్ కాదు సార్, అది హ్యాండ్ వాష్ చేసే బౌల్, ఫింగర్ బౌల్. ఇదిగోండి సార్, జోర్దార్ చేతులతో చేసిన రుచికరమైన వంట. చూడడానికి చాలా వ్యత్యాసంగా ఉంది. దీన్ని నేను కాస్త టేస్ట్ చేసి చూస్తా. ఓహో, నిజంగానే సూపర్ గా ఉంది. నువ్వు నా ఫేమస్ రెస్టారెంట్ లో పనికి జాయిన్ అవుతావా? నా మిత్రుల సాయం లేకపోతే నేను ఈ మంచి భోజనం చేయలేను సార్. అందుకని మీ రెస్టారెంట్లో నేను అసలు పని చెయ్యలేను. శబాష్ శబాష్ శబాష్. మంచి పేరు సంపాదించావు. మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుసు. అయితే సరే, నేను బయలుదేరుతాను. ఇక నాకు ఇక్కడ ఏ పని లేదు. తమ్ముడు, మన ఫ్రెండ్ జోర్దార్ మనకి మళ్ళీ దక్కాడు.